స్టైల్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, అంటే జీవన విధానం ఉంటుంది. సో ఒక్కొక్కరు నీ విధానం ఏంటంటే పొద్దున్న 9 గంటలకు లేస్తా, అప్పుడు నేను 10 గంటల దాకా బ్రష్ చేసుకుంటా, 10 గంటలకి టిఫిన్ తింటా, 12 గంటలకి భోజనం చేస్తా. సో నేను ఈ ఆఫీస్కి ఈ టైంలో వెళ్తా, ఇంటికి వస్తా, పడుకుంటా. అదంతా దాన్ని ఏమంటారు? జీవన విధానం. సో వాక్యము ఓన్లీ సండే సాటర్డే వచ్చి విన్నంతసేపు కాదు, వాక్యము మన జీవన విధానం అయిపోవాలి. ప్రైజ్ గాడ్. నువ్వు ఎలాగ 3 పూటలు భోంచేస్తావో అలాగ వాక్యము నీ జీవితంలో అలవాటుగా ఉండాలి. జీవితంలో నీకు వాక్యం పాటించడం నీ అలవాటుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సో చాలామంది ఏం చేస్తారంటే, ప్రాబ్లం విత్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ డోంట్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. మీరు సంఘానికి వస్తారు, కూర్చుంటారు, దాని ఫలితం లేనివారు. గడిగా ఆమెన్ చెప్పండి. నువ్వు ఫలించకపోతే, ఐఎమ్ టెలింగ్ యూ, నువ్వు ఎంత పెద్ద సంఘంలో అభిషిక్తుడి కింద ఉన్నా ఫలించని తీగను దేవుడు ఏం చేస్తాడంట? త్రుంచి వేస్తాడు, అగ్నిలో పాడివేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్ యూ విల్ బి కట్ అండ్ యూ విల్ బి థ్రోన్ ఇన్ టు ఫైర్. సంబడి సే ఆమేన్. సో ఇక్కడ ఉన్న వారితో నేను సవాలు విసురుతున్నాను, మీ జీవితము ఫలభరితముగా ఉందా? లేదు అంటే జాగ్రత్త పడండి. ఇట్ హ్యాస్ టు బికమ్ ఫ్రూట్ఫుల్. ఆమేన్. సో ఎందుకు ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదు బ్రదర్? బికాజ్ ఏది ఫ్రూట్ఫుల్, ఏదైనా ఫలించాలి అంటే ఆ ఫలము ఒక్క రోజులో రాదు. దేర్ షుడ్ బి అ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. జీవన విధానంలో మార్పు రావాలి. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది కుటుంబాల్లో, వివాహాలలో సంఘానికి వస్తారు, వాక్యం వింటారు, కానీ వాళ్ళ వివాహాల్లో, కుటుంబాల్లో మార్పు వస్తలేదు. హల్లెలూయా. సో యూ హియర్ ద వర్డ్, యూ గో బ్యాక్ అండ్ యూ ట్రీట్. నీ భార్యను నువ్వు మళ్ళీ అదే విధంగా ట్రీట్ చేస్తావు, నీ భర్తను అదే విధంగా నువ్వు ట్రీట్ చేస్తావు. సో దెర్ ఈస్ నో చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇంత శక్తివంతమైన వాక్యము నువ్వు తీసుకున్నా, విన్నా, అది నీ జీవితంలో పని చేయకపోతే ఇట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ టైం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు డాక్టర్ని కలిసావు, నీ సమస్య చెప్పావు, డాక్టర్ అన్ని మెడిసిన్ రాశాడు. ఈ ట్యాబ్లెట్ వాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సమస్య నుంచి బయటకు వచ్చారండి, 3 పూటల ఈ యొక్క ట్యాబ్లెట్ మీరు వేసుకోవాలి అని చెప్పారు. నువ్వు వెళ్తావు, మెడికల్ షాప్కి వెళ్తావు, ట్యాబ్లెట్ కొనుక్కుంటావు, దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటావు, రోజు దాన్ని చూస్తావు, కానీ ట్యాబ్లెట్ మాత్రం నువ్వు వేసుకోలేదనుకో, నీకు మార్పు వస్తుందా? నీ ఆరోగ్యం బాగుపడుతుందా? కానీ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, నేను చెప్తున్నాను, మీరు వింటూ ఉన్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని మాత్రము యు ఆర్ నాట్ ఈటింగ్ ఇట్, పాటించట్లే. ఇక్కడ వచ్చి తలూపుతున్నారు చాలామంది. ఇంటికెళ్ళి నీ భార్యను క్షమించవు, నీ భర్తను క్షమించవు, నీ కుటుంబాన్ని కట్టుకోవు. ప్రైజ్ గాడ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇనఫ్. ఇంకను మీ జీవితంలో మీరు నిర్ణయించుకోకపోతే మీరు ఇలాగే ముందుకెళ్తారు, అండ్ నోబడీ కెన్ చేంజ్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐఎమ్ టెలింగ్ యూ, కొంతమంది మీ వివాహాల మీద మీరు పనిచేయాలి. వివాహాల మీద పనిచేయాలంటే, హౌ మెనీ ఆఫ్ యు నో మ్యారేజ్ ఈజ్ వర్క్? సంబడి సే మ్యారేజ్ ఈజ్. వివాహము పని. వివాహము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి, కారులో ఎక్కి కూర్చుంటే కారు తీసుకెళ్తుందా నన్ను? కార్ని ఏం చేయాలి? గట్టిగా మాట్లాడాలా? నడపాలి ఒకరు. అంటిల్ యూ వర్క్, అంటే నువ్వు ఆ నడపడంలో నువ్వు ప్రయాస పడితే తప్ప నువ్వు ఇంటికి వెళ్ళవు. చాలామంది వివాహం ఏమనుకుంటారంటే, ఎక్కి కూర్చుంటే అవుతుంది అనుకుంటారు, మంచిగా అవుతుంది వివాహం. గట్టిగా చెప్పండి, అవ్వదు. వివాహము పని. ఏం పని? నీ వివాహము సరిగ్గా ఉండాలంటే నువ్వు పని చేయాలి. దేని కొరకు పని చేయాలి? నీ వివాహం కొరకు పని చేయాలి. అది నిలబడులాగునా నువ్వు పని చేయాలి. హల్లెలూయా. చాలామంది ఉట్టిగానే పెళ్లి చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? వయసు వచ్చింది కదా కానీ పెళ్లి చేసుకుంటున్నావు బ్రదర్. వయసు కుక్కకు కూడా వస్తుంది. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఎందుకంటే మా అమ్మకి ఇంట్లో కష్టమవుతుంది. ఆహా. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఎందుకంటే పెద్ద అయినాక ఒకరొకరు తోడు ఉండాలి. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మా ఇంట్లో వండేటోళ్ళు లేరు. సో మీరు ఆ విధంగా మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందే మీకు ఒక ప్రవచనం ఇస్తున్నా, నీ కారు ముందుకు వెళ్ళదు. ఎవరో వివాహాన్ని దేవుడు ఈరోజు మార్చబోతున్నాడు. సంబడీస్ మ్యారేజ్ గాడ్ ఈజ్ అబౌట్ టు రెస్టోర్. ఎందుకంటే మీరేమనుకున్నారు, అందులో ఎక్కి కూర్చుని వివాహం చేసుకుంటే చాలు వివాహం వెళ్తుంది. సో నువ్వు ఈరోజు చెప్తున్నా వివాహం వెళ్ళదు, నువ్వు పని చేయాలి నీ వివాహం కొరకు. అంటే నీవు బాధ్యత తీసుకోవాలి. నీవు నీ భర్తతో నువ్వు మాట్లాడాలి. భార్య భర్తతో మాట్లాడాలి, గౌరవించాలి. భర్త భార్యని ప్రేమించాలి, పోషించాలి. ఇదంతా పని అన్నమాట. ఉట్టిగా నేను సాయంత్రం ఇంటికి వస్తా తింటా నో. హల్లెలూయా. ఈ యొక్క కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరు కలిసి ఏం చేయాలి? పని చేయాలి. ఏంటా పని? క్షమించవలసి వచ్చినప్పుడు క్షమించాలి, ప్రేమించాలి. ఆమెన్ అంటలేదు చూసారు? హల్లెలూయా. కొన్ని వదిలేయాల్సి వచ్చినప్పుడు వదిలేయాలి, కొన్ని లాగకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఎంతమందికి మాంజా అంటే తెలుసు? మాంజా కైట్స్ ఎగరేస్తారు కదా, తెగుతాయి. అది మీరు గట్టిగా పట్టుకురు అనుకోండి, ఎక్కువ గట్టిగా పట్టుకొని గుంజితే ఎవరికి నష్టము? పట్టుకున్నానికి. సో వివాహంలో కొన్ని విషయాలు వదిలేయడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే తర్వాత గాయపరచబడేది ఎవరు? నువ్వే. హల్లెలూయా. ఎందుకు అంటే నేను ఇక్కడ ఈరోజు ఇది ఒక ప్రవచన మాటగా చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. చాలామంది ఇక్కడ కూర్చొని ఉంటారు, మేబీ ఆన్లైన్లో వింటున్నారేమో. దేవుని యొక్క వాక్యం మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎందుకంటే వీఆర్ హియర్ ఆన్ అ మిషన్ టు బిల్డ్ లైఫ్స్. చెప్పండి. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఈరోజు వివాహం జరగట్లేదు, ఇది పెళ్లి మెసేజ్ కూడా కాదు, కానీ ఎవరితోటో దేవుడు మాట్లాడుతున్నాడు. మేబీ మీరు అనుకుంటున్నారేమో, నేను చేసుకున్న ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదు, ఇంకో వ్యక్తి ఎవరైనా ఉండుంటారేమో, ఈయన బాధ్యత లేదు, ఏం లేదు, ఎప్పుడు తింటాడు పంటాడు అని అనుకొని అలాగ ఆలోచనలో ఉంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు జతపరచబడినట్లయితే. ఎవరు జతపరచారు మిమ్మల్ని? దేవుడు జతపరచకుండా మీరు జతపరచబడరు. చాలామందికి బౌన్స్ అవుతుంది. సో దేవుడు జతపరచకుండా మీరు జతపరచబడ్డారు అంటే ఆయన జతపరచకుండా మీరు జతపరచబడ్డారు. సో ఎన్నో హార్ట్ బ్రేక్స్లో ఇది కూడా అయ్యేది, కానీ ఇది ఎందుకు సక్సెస్ అయింది? బికాస్ దేవుడు జతపరిచాడు కాబట్టి. ఎన్నో పెళ్లి చూపులు తప్పిపోయినాయి బ్రదర్, కానీ ఇది ఎందుకు అయ్యింది? దేవుడు జతపరిచాడు కాబట్టి. సో నౌ సెటిల్ దిస్ ఇన్ యువర్ మైండ్. డోంట్ హ్యావ్ అనదర్ థాట్. ఇంకొక ఆలోచన కలిగి ఉండకండి. ప్రైజ్ గాడ్. సో నౌ డోంట్ ట్రై. ఈయన ముఖమే అసహ్యం. నువ్వేమనుకుంటున్నావు? ఇంకొక మొహం చాలా అందం అనుకుంటున్నావు. ఆ మొహం కూడా కొన్ని రోజుల తర్వాత అసహ్యం అవుతుంది. సో వాక్యం ఏమంటుంది? దేవుడు జతపరిచినది ఏ మనుషుడు? నువ్వు మనిషివా కాదా? ఇక్కడ మనుషులు లేనట్టున్నారు. ఏ మనుషుడు కూడా ఏం చేయకూడదు. సో ఎవరైతే ఈరోజు ఇక్కడ ఉన్నారో, ఆన్లైన్లో చూస్తున్నారో,
సెటిల్ దిస్ మ్యాటర్. నీ మనసులో ఇది స్థిరపరచుకోండి. నీ వివాహం దేవుడు జతపరిచినది, దేవుడు ఏర్పరిచినది. ఆమేననాలి. ఇక్కడే మీరు నాకైతే కాదనుకుంటారు కొంతమంది. ఇంత సైలెంట్ అయిపోతారు, నచ్చట్లేదా? ఈ వివాహం ఎవరిది? దేవుడు ఏర్పరిచినది, దేవుడు జతపరిచినది. కాబట్టి ఈ వివాహము దేవుడు దీవించబోతున్నాడు. బ్రదర్, ఏం దీవెన బ్రదర్? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, అసలు మా జీవితమే ఇట్లా ఉంది. ఎందుకుంది? బికాజ్ యు ఆర్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ మ్యారేజ్. నీ వివాహం వైపు నువ్వు పని చేయట్లేదు. ఇట్ ఈస్ అ వర్క్. హల్లెలూయా. నువ్వేమనుకున్నావు? పెళ్ళి చేసుకొని దండలు వేసుకుంటే చాలు ఆ వివాహం ఇక సాఫీగా వెళ్ళిపోతుంది. వెళ్ళదు. సాఫీగా వెళ్ళేలాగా చెయ్యాలి. ఒక పని. అది ఏంటి? నీ భార్యను అర్థం చేసుకోవడం ఒక పని. ఉట్టి సంపాదించుకొని వస్తాను, నేను డబ్బులు ఇంట్లో ఇచ్చేస్తా, ఇంకంతే, అలా పనాలు చేసుకోవాలి, నా పని నేను. లేదు, అట్లా నీ జీవితం, ఇట్లా నీ కుటుంబం నిలబడదు. మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ డ్యూటీ, ఇట్ ఈజ్ ఎ కవెనెంట్. వివాహము డ్యూటీ కాదండి, ఒక నిబంధన. హల్లెలూయా. నిబంధనలు ఏముంటాయి? బాధ్యతలు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో చాలామంది ఇది చేయట్లేదు. ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. ఈ సంఘంలో కుటుంబాలు కట్టబడాలని యేసునామంలో నేను ప్రకటిస్తున్నాను. ఇదంతా జరగాలంటే మీరు విన్న వాక్యమును మర్చిపోకూడదు.